ముందుగా మీడియా మిత్రులందరికీ నా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈటీవీ విన్న వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్యంగా సాయిబాబు గారికి, మా ప్రొడ్యూసర్. మేము మారేడుమిల్లిలో మంచు కురిసే వేళలో షూటింగ్ చేస్తున్నాం. ఒక వ్యక్తి గీతాంజలిలో నాగార్జున గారిలాగా అటు ఇటు ఒక చిన్న సాలో కప్పుకొని తిరుగుతూ ఉన్నారు బయట. కట్ చేస్తే ఎవరంటే మా సాయిబాబు గారు. సాయిబాబు గారు ఎంత డెడికేటెడ్గా సెట్ మొత్తం ఉన్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు నన్ను కాస్ట్ చేసినందుకు, మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే హేమంత్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మా ప్రశాంత్ గారి కోసం చెప్పే ముందు, ఈటీవీలో నితిన్ గారికి నాకు పరిచయం లేదు. పరిచయం అయిన తర్వాత ఒక వ్యక్తి నాకు ఒక 10,000 అప్పు ఆ 10,000 ఇచ్చేస్తే మీకు పాటే కాదు ఇక్కడ ఆట కూడా ఆడి చూపిస్తా. సో ఆ 10,000 ఎవరు ఇవ్వాలి సార్? ఆ 10,000 నాకు 10,000 ఇవ్వరు నితిన్ గారు. అది ఎందుకు అని ఆయన చెప్పి తీరాల్సిందే ఈ సభలో. సో ఆయన ఖచ్చితంగా చెప్తారు. అండ్ అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఒక మంచి క్యారెక్టర్ని ఇప్పుడు దాకా కేర్ ఆఫ్ కంచరపాలెం వచ్చి ఛానల్ అవుతుంది, మీ అందరికీ తెలుసు. ఫస్ట్ సినిమా నా కేర్ ఆఫ్ కంచరపాలెంలో ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశాను, దాంట్లో స్టామరింగ్ క్యారెక్టర్ చేశాను. తర్వాత నేను జాబ్ మానలా. ఫస్ట్ సినిమా ఏదో జాబ్కి వెళ్తున్నాను, సండే పూట షూట్ పెడుతున్నాడు, షూట్ చేసేసాను, సినిమా అయిపోయింది. ఒక కార్ షోరూంలో పనిచేసేవాడిని. సైమల్టేనియస్గా ఐఎమ్ ద మెజిషియన్. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా థియేటర్ ఆర్టిస్ట్ నేను. అలాగే నా భావోద్వేగాలంతా సభలో ఒక డప్పు ఉంటే చాలు, డప్పు వాయిస్తూ ఏదో పాటలు పాడుకునే తత్వం అది. ఫస్ట్ సినిమా అయిపోయింది, మంచి సక్సెస్ వచ్చింది. అయినా హైదరాబాద్కి రాలేకపోయాను నేను. కాల్స్ వస్తున్నాయి సార్, మా ఆ సినిమా నుంచి కాల్స్, డేట్స్ కావాలి, ఈ సినిమా నుంచి డేట్స్ కావాలంటుంటే నేను ఆఫీస్లో లీవ్ పెట్టలేక చాలా సినిమా వదిలేశాను నేను. వన్ ఫైన్ డే ఒక 2 years నేను అలాగే మ్యాజిక్ షోలు చేసుకుంటూ 6 o'clock ఆఫీస్ అయిపోతే 100 kilometers ఒక చిన్న ప్యాషన్ బండి మీద ఒక 30 kilos మ్యాజిక్ ఐటమ్స్ బ్యాగ్ ట్యాంక్ మీద పెట్టి వెనకాల ఒక అసిస్టెంట్ పెట్టుకుని 100 kilometers వెళ్ళి అక్కడ మ్యాజిక్ చేసుకుంటా. 100 మంది చప్పట్లకి ఫస్ట్ నుంచి నేను ఒక ఎమోషన్ పర్సన్. చప్పట్లు ఉంటే చాలు అనుకునేటోడిని. తర్వాత ఏమైందో తెలియదు, కట్ చేస్తే సినిమా ఇండస్ట్రీలో పడ్డాను. అక్కడి నుంచి వరుస సినిమాలు ఒకటే కాస్టింగ్ సినిమాలు చేస్తున్నాను. ఏదో ఎమోషన్ క్యారెక్టర్ అంటే ఆయన పట్టరండి అని. తర్వాత నాకు భామా కలాపం అనే ఒక సినిమాతో భరతకమ్మ గారు, మా డైరెక్టర్ అభిమన్యు, నేను ఇప్పుడు దాకా చూస్తున్న ఈ క్యారెక్టర్ కాదు, విలన్గా చేయిద్దాం అని చెప్పి ఒక డానియల్ బాబు అనే క్యారెక్టర్ నన్ను కాస్ట్ చేస్తే ఆ సినిమా ఐ గాట్ వెరీ గుడ్ నేమ్ టు దట్ ఫిల్మ్. నాకు చాలా మీడియా మిత్రులు అందరూ కూడా చాలా బాగా అన్ని రివ్యూస్లో నాకు చాలా గ్రేట్గా రాస్తుంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయిన ఆ టైంలో. తర్వాత టైగర్ నాగేశ్వరరావు, చాలా సినిమాలు మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి. తర్వాత నాకు ఇంట్రెస్ట్, నాకు సూట్ అయ్యే క్యారెక్టర్ రాసింది మా డైరెక్టర్ ప్రశాంత్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన నేరేట్ చేస్తున్నప్పుడు సినిమాలో సెకండ్ ఇయర్ మీరేనండి అని చెప్పారు. ఆయన సెకండ్ ఎపిసోడ్లో లేపించాడు. సో అయినా కూడా ఏంటి అని అడిగితే అది ఇంకా చెప్పనన్నా చేసి చూపిస్తానని చెప్పి ఆయన ఏదో సస్పెన్స్ నేను అడిగితే నా క్వశ్చన్కి ఆయన సస్పెన్స్ పెట్టారు. దానికోసం నేను అడగదలుచుకోవట్లేదు. మరి మా నితిన్ గారి కోరిక మేరకు మీ అందరికీ అంటే నాకు బాగా ఫేవరెట్ సినిమాకి మా సురేష్ బొబ్బులి గారు, మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక స్క్రీన్ వేసుకొని కానిస్టేబుల్ కనుక సిరీస్ చూస్తున్నాం. అందరూ ఒకటే క్వశ్చన్, ఏం తాగి వాగించారు రాడు మ్యూజిక్, ఏం తాగి కొట్టారు అంటుంటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఏం తాగి కొట్టావన్నా నువ్వు, దానికి కొడుతుంటే గూస్ బంప్స్ జుమ్మలేస్తుంది. హ్యాట్స్ ఆఫ్ అన్న. అలాగే ఏ సినిమాలు చూసుకున్నా సుహాస్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఇద్దరు జర్నీ ఏ సినిమాలు చూసినా కూడా మనం డైలీ డిస్కస్ చేస్తూ ఉంటుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా నితిన్ గారి కోరిక మేరకు మీరు ఇక్కడికి వస్తే మీరు రావాలి సార్. ఇక్కడ నా దగ్గర పేక మొక్కలు లేవు, మీది మ్యాజిక్ చేయను, ఏం చేయను. మీరు నాకు 10,000 ఇస్తారా ఇవ్వరా చెప్పేసాను. ఇస్తాను సార్, మీ అందరి సాక్షిగా ఇస్తానని చెప్పుకున్నారు. మరి ఈయన కోరిక మేరకు నేను ఒక పాట పాడేస్తాను. రవి గారు మీరు ఓకే అంటే మరి పాడమంటున్నాను. ఆయన ఈ సినిమాలో నాకు ఒక ఎంట్రన్స్ ఉంటుందని, ఆ ఎంట్రన్స్లో ఊరమాస ఎంట్రన్స్ ఉంటుందని, ఆ ఎంట్రన్స్లో కూడా నా చేతే పాడించి నాకు ఒక ఎలివేషన్ ఇస్తారని ఇప్పుడు దాకా అనుకోలేదు మా ప్రశాంత్ గారు. చుట్టూ బరిసెల్లు రారు మధ్యన గుడిసెల్లురా, గుడిసెలో గుంటకే మోర మల్లె పూలురా,
పండగ 10 రోజులుంది పప్పలోండు పెళ్ళమా ఒంటుల ఓసారు ఉంది ఇంటిలెయ్య మంచము జబ్బల జాకెట్టు దాన జానేడంత నడుముదాన జబ్బల జాకెట్టు దాన జానేడంత నడుముదాన ధాన్యమ్మ పొలము బత్తాయి పండులాగా పుల్లగొన్నవే నీ మెత్తనైన మనసులెంత సోటునియ్యవే అంటూ నా ఎంట్రన్స్కి సాంగ్ని ప్లేబ్యాక్ సింగర్గా కాకుండా ఒక మెయిన్ సింగర్ నాచుతో పాడించారు. దానికి సపోర్ట్ చేసిన మా సురేష్ బొబ్బులు గారికి అలాగే మా టీం అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈటీవీ విన్ ప్రేక్షకులందరికీ ఈటీవీ విన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ్ సాగర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. యా సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ముందుగా ఈటీవీ యాజమాన్యానికి, ఈటీవీ విన్ మా నితిన్ గారు, సాయి గారు, ఇంకా మా మిత్రులు నిరంతరం మాతో ఉన్నటువంటి సుహాస్ గారు, బ్రహ్మరేష్ గారు, నాగరాజు గారు అందరూ కూడా, అలాగే ఈ ప్రాజెక్ట్లో మా డైరెక్టర్ ప్రశాంత్ జీ, మా ప్రొడ్యూసర్ సాయిబాబా గారు, మా డిఓపి గారు, అండ్ బిఫోర్ కెమెరా, బిహైండ్ కెమెరా, ద గ్రేట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ డైరెక్టర్స్ టీమ్, మోర్ దాన్ 9 and 10 డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ ఉన్నారు. అందరూ మంచి హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు, అందరూ చాలా చక్కగా ఒక మంచి ఇది చేశారు. టెక్నీషియన్స్ ఈ మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. అలాగే మా మిత్రులందరికీ, ముఖ్యంగా ఈటీవీకే మేము చిరకాల పరిచయం. తర్వాత ఈటీవీ విన్ను, ఈటీవీ విన్లో పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ కూడా ప్రశాంతంగా, నిర్భయంగా, వితౌట్ ఎనీ అబ్సనిటీ, వల్గారిటీ లేనటువంటి కంటెంట్ని అందిస్తున్నటువంటి, ఇప్పుడు మీరే చూశారు ఈ బ్లాక్ బస్టర్ తెలుగు వినోదోత్సవం. ఈ వినోదోత్సవంలో బ్లాక్ బస్టర్ అవి కొట్టినాయి అంటే దెర్ ఇస్ నో అబ్సనిటీ. అందరూ ధైర్యంగా పిల్లలతో కుటుంబ సమేతంగా చూడవలసిన కంటెంట్ ఈటీవీ విన్లోనే. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి 193 దేశాల్లో, చాలా దేశాల్లో ఈటీవీ విన్ చూస్తుంటారు. అది ఎన్ని దేశాలు అనేది సాయి గారు, నితిన్ గారు చెప్పాలి టెక్నికల్గా. ఈ ఒక ప్రాంతీయ భాష తెలుగు భాషలో ఉన్నటువంటి ఒక ఈటీవీ విన్ను ప్రపంచ దేశాలలో మెజారిటీ, మోర్ దాన్ 650 crores జనాభా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మోర్ దాన్ 300 crores మించి ఈటీవీ విన్ చూస్తున్నారు. ప్రతి విదేశాల్లో మా మిత్రులు, మా పిల్లలు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తుంటారు ఎప్పుడు కూడా ఈ గ్రేట్ కంటెంట్ని గురించి, ఆ రిలీజ్ అయినటువంటి, సక్సెస్ అయినటువంటి ఈ కంటెంట్ గురించి ఎంత బాగుందనేది, ఎంత చక్కగా, ఎంత పవిత్రంగా ఉందనేది. లాంగ్ లివ్ ఈటీవీ విన్. ఇలాంటి కంటెంట్ మళ్ళీ మళ్ళీ చేయాలి. ఇప్పుడే చూపించారు ఏడీలో ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి అనగనగా ఎయిర్ కానిస్టేబుల్ కనుక మూడు టీముల యొక్క మిత్రులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, టీం బిఫోర్ అండ్ బిహైండ్ కెమెరా వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తినటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే అద్భుతమైనటువంటి చూపించారు, రాబోయే ఇంక్లూడింగ్ అవర్ టీం కానిస్టేబుల్ కనుక 2తో సహా అన్నీ కూడా ఎంతో చాలా చాలా బాగున్నాయి. అందరికీ ఇలాగే కలగాలని చెప్పి ఈటీవీ 30 సంవత్సరాల ఆ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల ఇప్పటికే చాలా టైం తీసేసుకున్నామండి. బివిఎస్ రవి గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈటీవీ విన్ వాళ్ళ విజయ పరంపరలో ఈ 3, మొదట అనగనగా, తర్వాత ఎయిరు, తర్వాత కానిస్టేబుల్ కనకం, వీటితో పాటు అంతకుముందు 90s. వీటి గొప్పతనం ఏంటంటే 90sలో శివాజీ గారు కానీ, అనగనగాతో సుమంత్ గారు కానీ, ఎయిర్తో సందీప్ రాజు, సునీల్, ఈ పిల్లలు సరే పిడుగులు వీళ్ళు వీళ్ళకి సరే ఫ్యూచర్ ఉంటుంది. సునీల్ గారు కానీ, ఆ తర్వాత కానిస్టేబుల్ కనకంతో రాజీవ్ కనకాల గారు కానీ, మెమరబుల్ క్యారెక్టర్స్ చేయించడానికి మనం బాగా చేశారు అనుకుంటాం. బ్యాక్ ఆఫ్ స్టేజ్ వాళ్ళని కాస్ట్ చేయాలి, వాళ్ళని కాస్ట్ చేసేటప్పుడు వాళ్ళని ఒప్పించాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి అనే గొప్ప హోంవర్క్ ఈటీవీ విన్ టీం వల్లే సాధ్యం. అది ఇట్స్ నాట్ ఏ వెరీ ఈజీ జాబ్.
చాలా చాలా కష్టమైన జాబ్ అది. సుమంత్ గారు సినిమాలు చేస్తుంటారు, అలాగే శివాజీ గారు సినిమాలు చేసుకుంటుంటారు. ఆ తర్వాత రాజీవ్ కనకాల గారు సరే చాలా బిజీగా ఉంటారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి వర్ష బొల్లమ్మ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఇది నీకు నిజమైన ఇన్నింగ్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది, బ్రేక్ త్రూ పర్ఫార్మెన్స్. నేను టీజర్ చూసినప్పుడే స్టన్ అయిపోయాను. యాక్చువల్ ఇంకోటి సాయిబాబా గారు, ఆయన మేము పుట్టినప్పటి నుంచి ప్రొడ్యూసర్, ఆయన ఇప్పుడు వాడు కాదు, ఆయన అవునా కదా సార్? అలాంటి ఆయన ఎంత ఓపికగా ఇప్పుడు మనవాడు చెప్తున్నాడు, కిషోర్ గీతాంజలిలో నాగార్జున గారిలాగా నడుచుకుంటూ వెళ్తున్నాడంటే ఎంత ఇన్స్పైరింగ్. వాళ్ళకి ప్రొడ్యూసర్స్కి ఎలా ఉంటుందంటేనండి, సినిమా చేస్తున్నప్పుడు ఒక కాసేపటికి తెలిసిపోతుంది, ఎనర్జీ డౌన్ అయిపోతుంది, కష్టాలు ఉంటాయి, లేకపోతే ప్రెషర్స్ ఉంటాయి, సరిగ్గా చెప్పిన మాట వినరు, అన్నీ ఉంటాయి. కానీ ఇప్పటికి కూడా ఆయన నుంచి ఇంత ఎనర్జీగా ఉన్నాడంటే ఎంత ఇన్స్పైర్ చేస్తుంటాడు ఆయన టీంని. ఆయన టీంని ఇన్స్పైర్ చేయడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ జరిగి ఉంటుంది. ఇప్పుడు సన్నీ, మా సన్నీ ఉన్నాడు ఇక్కడ కూర్చున్న టోపీ పెట్టుకుని, అనగనగా సన్నీ ఎంత బ్యూటిఫుల్ డైరెక్టర్ అంటే అతనికి ఏం కావాలో అదే మాట్లాడతాడు, ఇంకేం మాట్లాడు సెట్లో. అది చాలా కష్టం డైరెక్టర్గా, తనకి ఇది కావాలి సార్, ఇంక రెండో మాటలు రావేమో అనిపించేంత సైలెంట్. ఇప్పుడు మన ప్రశాంత్ ఉన్నాడు, ఇతను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, ఇద్దరికీ ఇతని గురించి డిసిప్లిన్ నేను చెప్తా అనుకున్నారా? కాదు, చాలా హైలీ ఎనర్జెటిక్. అలాగే సందీప్ రాజ్, జోసఫ్ సరే ఎంత ఎనర్జీగా ఉన్నాడు చూసారా? కంగ్రాచులేషన్స్ జోసఫ్, బ్యూటిఫుల్ వర్క్. వీళ్ళందరినీ పెట్టుకుని సాయి, నితిన్, బాపినేడు గారి బ్లెస్సింగ్స్తో, గైడెన్స్తో బ్లాక్ బస్టర్లు కొడుతున్నారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. నాకు నితిన్, సాయి ఈటీవీలో జాయిన్ అవ్వక ముందు నుంచి తెలుసు. వేరే చోట పనిచేస్తున్నప్పుడు, నేను వేరే చోట పనిచేస్తున్నప్పుడు కలిసేవాళ్ళం. ఆ ఎంతూజియాజం నేను నితిన్ గురించి ఒక విషయం చెప్పాలి. నితిన్తో డిస్కస్ చేసేటప్పుడు కొత్త సబ్జెక్ట్స్, కొత్త కాంటెంట్స్ గురించి మాట్లాడుతుంటే తను ఎంత న్యాచురల్గా, సార్ ఓ ఫ్రెండ్ ఉన్నాడు సార్, నాకు తెలిసిన అబ్బాయి సూపర్ డిఓపి, నాకు తెలిసిన కుర్రాడు ఉన్నాడు సార్, భలే కట్ చెప్పాడు సార్, నాకు తెలిసిన యాక్టర్ ఉన్నాడు సార్, పైకి వస్తాడు సార్, ఎప్పుడూ కొత్త వాళ్ళ గురించే మాట్లాడుతుంటాడు. అంటే అది ఆ నేచర్. మనమే ఎదగాలి పైకి, మనతో పాటు ఒక లగేజ్ని తీసుకెళ్ళాలంటే ఎంత టఫ్ అది. ముందు మనమే ఎక్కాలిగా పైకి మెట్లు, మనతో పాటు 10 మందిని తీసుకెళ్తే దట్ ఈస్ ఎ లీడర్షిప్ క్వాలిటీ. ఆ లీడర్షిప్ క్వాలిటీ అనేది బై బర్త్ వస్తుంది, అదంతే చాలా. అది నితిన్కి ఆ లీడర్షిప్ క్వాలిటీ ఫర్ టాలెంట్ ఉంది. అలాగే సాయి మార్కెటింగ్ అండ్ ఆల్, ప్రొడక్షన్ కానీ ఫైనాన్షియల్ కానీ, ఇట్స్ ఎ వెరీ హైలీ అకౌంటబుల్, ఆన్సరబుల్ జాబ్. ఏదైనా తేడా వస్తే ఫస్ట్ ఏమైనా సాయి నీ వంకి చూస్తారుగా. అదృష్టవశాత్తు నీ వంకి ఇప్పుడుదా చూడలేదు కాదు, నీ టాలెంట్ వశాత్తు చూడలా. ఎందుకంటే నేను పడే కష్టం వల్ల, నీవు పడే కష్టంలో నిజాయితీ వల్ల చూడలా. 24 గంటలు కాంటెంట్ వైపు, క్రియేషన్ వైపు, మార్కెటింగ్ వైపు, ఇద్దరు కుర్రాళ్ళని చూస్తుంటే నాకు చాలా ఎనర్జీగా ఉంది. నాకే కాదు, ఐఎమ్ జస్ట్ రిప్రజెంటింగ్ ద హోల్ లాట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అందరికీ ఈటీవీ విన్ అంటే ఒక గౌరవం, ముచ్చట. రామోజీరావు గారు ఉన్నప్పుడు మహానుభావుడు, నాగేంద్ర కుమార్ గారు మాట్లాడారు, మహానుభావుడు. ప్రతిఘటన, మయూరి, పైలా పచ్చీస్, ఎన్ని కుర్రాళ్ళ సినిమాలు తీశారు, కాంటెంట్ఫుల్ ఫిల్మ్ తీశారు, థాట్ఫుల్ మౌనరాగం లాంటి మౌన పోరాటం లాంటి థాట్ఫుల్ ఫిల్మ్స్ తీశారు. అలాంటి ఒక సంస్థ ఈటీవీ లాంటి నిబద్ధత గల ఛానల్, ఐఎమ్ అగైన్ రిపీటింగ్, ఈటీవీ లాంటి నిబద్ధత గల ఛానల్ చాలా అరుదు. అలాంటి ఛానల్ నుంచి మళ్ళీ ఈటీవీ విన్ రావటం, అంతే క్వాలిటీతో, అంతే హృద్యమైన కంటెంట్ తీసుకురావడానికి వాళ్ళ పెట్టుకున్న బెంచ్ మార్క్ని ఏమాత్రం మిస్ అవ్వకుండా, వైలేట్ చేయకుండా, డీవియేట్ చేయకుండా మళ్ళీ సాయి అండ్ నితిన్ చేయటం చాలా గొప్ప విషయం. ఐ విష్ ఇది జస్ట్ ఏ బిగినింగ్. ఇంకో ఎన్నో సంవత్సరాలు, ఇంకా ఎన్నో మెమరబుల్ కాంటెంట్స్తో ఈటీవీ విన్ బాగా వర్ధిల్లుతుందని ధీమాతో. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ.